హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రమ్య ఫుడ్ ఛానల్. ఈరోజు నేను మీకు అప్పాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. వీటిని కారబిల్లలు కూడా అంటామండి మేము. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా అంటారు. ముందుగా నేను 1/2 కేజీ బియ్యం పిండి తీసుకున్నాను. వీటికి ఇంచు అల్లము, అలాగే ఒక 10 నుంచి 12 పచ్చిమిర్చి తీసుకున్నాను. మీకు రుచికి సరిపడినంత తీసుకోండి. పచ్చిమిర్చి ఇవి మాకు కొంచెం కారం తక్కువగా ఉన్నాయి, అందుకే నేను 10 నుంచి 12 తీసుకున్నాను. వీటిని కొద్దిగంత బరకగా మనము మిక్సీ చేసుకోవాలి. మెత్తగా చేసుకోవద్దండి, కొంచెం బరకగానే మిక్సీ చేసుకోవాలి. ఈ మిక్సీ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న 1/2 కేజీ బియ్యం పిండిలో వేసేసుకోండి. మొత్తం వేసుకోండి. కొంచెం కారం ఎక్కువగా తినేవాళ్ళు ఇంకా 2-3 పచ్చిమిర్చి ఎక్కువగానే వేసుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఈ బియ్యం పిండిలో వేసేసుకొని నేను ముందుగానే పెసరపప్పు నానబెట్టుకున్నానండి, ఒక 2 టేబుల్ స్పూన్లు. మీరు కావాలనుకుంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు, అలాగే వేయించిన పల్లీలు కూడా వేసుకోవచ్చు అండి. కానీ నేను మాత్రం ఓన్లీ పెసరపప్పు మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఈ పెసరపప్పును 1/2 గంట ముందు నానబెట్టి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను నువ్వులు కూడా వేసుకుంటున్నాను. మరొక టేబుల్ స్పూను జీలకర్ర అండి. ఈ జీలకర్రని మాత్రం మనం ఇలా అరిచేతిలో పెట్టి కొంచెం క్రష్ చేసి వేసుకుంటే కారబిల్లలకు మంచి టేస్ట్ని ఇస్తాయి. ఎప్పుడైనా జీలకర్ర యూజ్ చేసినప్పుడు ఇలాగే కొంచెం క్రష్ చేసి వేసుకోండి. అలాగే దీంట్లో 1 టేబుల్ స్పూన్నర సాల్ట్ అండి. 1/2 కేజీ బియ్యం పిండికి టేబుల్ స్పూన్నర సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది. మీకు రుచికి సరిపడినంతగా వేసుకొని బాగా కలుపుకోండి. ఈ పెసరపప్పు అన్నీ మిక్స్ అయ్యేటట్టు. పసుపు కూడా వేసుకుంటున్నానండి కొద్దిగంత. మీకు ఇష్టం అనుకుంటేనే వేసుకోండి, ఇది మాత్రం ఆప్షనల్. బట్ పసుపు వేసుకోవడం వల్ల కొంచెం మంచి కలర్ వస్తాయండి, అందుకోసం నేను యూజ్ చేస్తాను. ఇది బాగా కలుపుకోవాలి. కంప్లీట్గా పెసరపప్పు, పచ్చిమిర్చి, అల్లము అంతా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోండి. అలాగే నేను 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేడి చేసి వేసుకుంటున్నాను. చల్లటి ఆయిల్ యూజ్ చేయొద్దండి, బాగా వేడి చేసుకున్న ఆయిల్ వేసుకోవాలి. బాగా వేడిగా ఉంది కదండి, ఫస్ట్ నేను ఒకసారి వీటిని స్పూన్తో కలుపుతాను. 1 నిమిషం స్పూన్తో కలిపిన తర్వాత చేతితోటి బాగా మిక్స్ చేస్తాను. బాగా కలుపుకోవాలండి. మీకు 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ కనుక సరిపోలేదనుకుంటే మరొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసి వేసుకోండి. ఎలా అంటే మనము బాగా పిండి అంతా మిక్సీ బాగా కలుపుకున్న తర్వాత ఇలా మనము పిడికిల్లో తీసుకొని ముద్ద చేసుకొని ఇలా ఒత్తుతో ముద్దలాగా రావాలండి. అది ముద్దలాగా వచ్చాక ఇలా ముట్టుకోగానే బ్రేక్ అవ్వాలి. అలా అయిందంటే మనం కరెక్ట్గా సరిపోయినట్టు ఆయిల్. నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా బాగా కలుపుకోండి. క్రిస్పీగా రావాలి అనుకున్నప్పుడు కొద్దింత ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. ఇందులో కొంతమంది బటర్ కూడా యూజ్ చేస్తారు. బటర్ వేసుకుంటే ఇంకా క్రిస్పీగా వస్తాయండి. మీకు అవైలబుల్గా ఉంటే వేసుకోండి. ప్రజెంట్ నా దగ్గర లేదు, నేను అందుకే ఆయిల్ వేడి చేసి వేసుకున్నాను. చూసారు కదండి, ఈ విధంగా మనం ముద్ద చేస్తే జస్ట్ ఇలా అనగానే బ్రేక్ అవ్వాలి. ఇప్పుడు బాగా ఇలాగే మిక్స్ చేసుకోండి. మరొకసారి చూపిస్తున్నాను చూడండి. బాగా మిక్స్ అయిందండి. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. పెద్దవి అలాగ వేసుకున్నారంటే విరిగిపోతాయండి మనము అప్పాలు ప్రెస్ చేస్తున్నప్పుడు. ఇలా సన్నగా తురుముకొని వేసుకోవాలి. బాగా కలుపుకోండి. 1/2 కేజీ కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదండి, చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. మనం ముందుగా మిక్సీ చేసుకున్నాం కదండి పచ్చిమిర్చి, అల్లము, అందులో కొద్దింత వాటర్ పోసుకుంటున్నాను. ఎప్పుడైనా కారబిల్లలు చేయాలి అనుకున్నప్పుడు, క్రిస్పీగా క్రంచీగా రావాలనుకున్నప్పుడు మెయిన్ ఆయిల్ ఒకటి హీట్ చేసి పోసుకోవడం. అలాగే గోరువెచ్చని నీళ్ళండి, ఎప్పుడైనా చల్లటి నీళ్ళు యూజ్ చేయొద్దు కారబిల్లలకు. గోరువెచ్చని వాటర్ పోసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. మీరు మురుకులు చేస్తున్నారనుకోండి, మురుకులకైనా వేడి నీళ్ళైనా పోసుకోవచ్చు, చల్లటి నీళ్ళైనా పోసుకోవచ్చు. కానీ కారబిల్లలకు మాత్రం చల్లటి నీళ్ళు యూజ్ చేయొద్దు. కొద్దిగా గోరువెచ్చ ఉన్న వాటర్ పోసుకుంటే మంచిగా క్రంచీగా వస్తాయి. ఇలా నేను చూపిస్తున్న విధంగా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 15 నుంచి 20 మినిట్స్ పిండి నాననివ్వండి. అలా నానడం వల్ల మనం అందులో వేసిన అన్ని పదార్థాలు కూడా బాగా పిండికి పట్టేసుకుంటాయి. ఇదే మీరు కేజీలో కానీ 2 కేజెస్లో కానీ చేయాలనుకుంటే మీకు రుచికి తగ్గట్టుగా కారము, ఉప్పు అన్నీ వేసుకోండి. చూపిస్తున్నాను చూడండి, 20 మినిట్స్ అయింది. బాగా పిండి కలిసిపోయిందండి. నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముద్దలుగా చేసుకోండి. మీకు ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజు చేసుకోండి. నేను కొంచెం చిన్నగానే చేస్తాను. ఇది కూడా చాలామంది చాలా రకాలుగా చేస్తారండి. కొంతమంది పూరి ప్రెస్సింగ్ మిషన్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టి చేస్తారు. కొంతమంది చేతితోటి చేస్తారు, కొంతమంది కోలతో చేస్తారు.
ఇంకొంతమంది ఇప్పుడు నేను చూపిస్తున్న ఇంకా ఈజీ ప్రాసెస్ ఏంటంటే మీ దగ్గర ఇప్పుడు ఒక పొడుగు డబ్బా ఉంటుంది కదండి, ఆ డబ్బాకి ఒక కవర్ కట్టేయండి. కవర్ కట్టేసి ఇలాగే ఒక ప్లేట్ మీద కూడా ఇంకొక కవర్ పెట్టేసుకొని ఆ కవర్కి ఆయిల్, మనం కట్టుకున్న డబ్బాకి కూడా కవర్కి కూడా ఆయిల్ పెట్టేసి జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే చాలండి, ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఆ పేపర్ కూడా నేను ఆయిల్ పెట్టుకున్నానండి. చూసారు కదా, ఈ విధంగా నేను ఒకటి కట్టేసుకున్నాను ఒక డబ్బాకి కవరు. దీన్ని కూడా ఆయిల్ అప్లై చేసి జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే చాలండి, చాలా ఈజీగా వస్తాయి. చూసారు కదండి, చాలా ఈజీగా వస్తున్నాయి. ఇది మీకు అంటే త్వరగా అవ్వడం కోసమని మీకు ఇలా చూపిస్తున్నానండి. నేనైతే చేతితోనే ప్రెస్ చేసుకొని వేసేస్తుంటాను. 1/2 kg బియ్యం పిండే కాబట్టి చిన్న మూకుడు పెట్టేసుకొని ఒక్కొక్కటి వేయిస్తున్నాను నేను. అదే మీరు ఒకవేళ 2 kg 3 kg చేయాలనుకుంటే పెద్ద బాణీ పెట్టేసి ఒకేసారి 10-15 ప్రిపేర్ చేసుకొని ఒకేసారి ఆయిల్లో వేసుకోవచ్చు. ఒకరు చేస్తూ ఉంటే ఒకరు కాలుస్తూ ఉంటే ఈజీగా తొందరగా అయిపోతుందండి. చూసారు కదా, ఇలా ఆయిల్లో వేయగానే నేను ఎలా అయితే వేసానో అలాగే ఉంది. కొంతమందికి పొంగుతుందండి, అలా పొంగితే నార సాగుతాయి, అంటే ఇలా బాగా మనం తింటున్నప్పుడు కూడా పళ్ళు నొప్పులేస్తాయండి, చాలా గట్టిగా ఉంటాయి. అలా కాకుండా మనం ఇలా ఆయిల్లో వేసినా మనం ప్రెస్ చేసినప్పుడు ఎలా అయితే ఉందో అలాగే ఉన్నాయి అనుకోండి, చాలా క్రంచీగా వస్తాయి. నేను చెప్పినట్టుగా ఎగ్జాక్ట్లీగా అలాగే మీరు ప్రిపేర్ చేసుకోండి, చాలా ఈజీగా చేసేయచ్చు కారపిల్లలు. రెండు వైపులా మంటని స్లిమ్లో పెట్టి వేయించుకోవాలి. మంట బాగా పెట్టొద్దండి, ఫస్ట్ ఆయిల్ హీట్ అవ్వడానికి మాత్రమే మంటని హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మీడియంలో పెట్టి వేయించుకోండి. ముందు నుంచి హై ఫ్లేమ్లో పెడితే లోపల ఉడకదండి. చూసారు కదా, మంచి కలర్ వచ్చాయి. ఇలాగే నేను చూపిస్తున్న విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకోండి. మీకు మరొకటి చూపిస్తాను చూడండి. మరొకటి ఇలా ఆ పేపర్కి కూడా ఆయిల్ పెట్టేసుకొని దీనికి ఆయిల్ పెట్టుకొని జస్ట్ ఇలా అంటేనే వచ్చేస్తుందండి, పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇది చాలా ఈజీ ప్రాసెస్. చూసారు కదా, చాలా ఈజీగా వచ్చింది. దీన్ని కూడా మరొకసారి ఆయిల్లో వేసి చూపిస్తాను. ప్లీజ్ మొదటిసారి కనుక నా వీడియో చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుందండి, దాన్ని ప్రెస్ చేయండి. ఎప్పటికప్పుడు నేను లేటెస్ట్గా అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. దీన్ని కూడా రెండు వైపులా కాల్చుకొని పక్కన పెట్టేసుకోండి. ఆయిల్లో వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వేయాలండి, ఆయిల్ కొంచెం మీద పడుతుంది. కొంతమందికి ఆయిల్లో వేయడం రాదండి, వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. లేదంటే గరిటె మీద పెట్టేసి గరిటెని డైరెక్ట్ ఆయిల్లో వదిలేసేయండి. బట్ గరిటె మీద పెట్టేటప్పుడు గరిటెకు కూడా కొంచెం ఆయిల్ ఉండాలండి, అప్పుడు ఈజీగా ఆయిల్లోకి దిగుతుంది. గరిటెకి ఆయిల్ లేకుండా మీరు డైరెక్ట్ దాని మీద వేస్తే గరిటెకి అతకపోతుంది, రాదండి తీసినా కానీ బయటకి. చూసారు కదా, మంచి కలర్ వచ్చింది. ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకోండి. మంచి కలర్ వచ్చాయండి. నేను కొద్దిగా పసుపు వేసాను కాబట్టి మంచి కలర్ వచ్చాయి. అది మీ ఆప్షనల్ అండి, మీకు ఇష్టం అనుకుంటేనే వేసుకోండి. చూసారా, ఇలా అనగానే ఇలా విరిగిపోతున్నాయి. ప్లీజ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. ఇలా అంటే ఇలా విరిగిపోతున్నాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.